అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చి కోట్లు దండుకుంటున్న బిర్లా ఐలయ్య అనుచరులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ మాట్లాడారు. సర్వే నెంబర్ 562, 504లో గల అసైన్డ్ భూమి గిరిజనులకు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఆలేరు ఎమ్మెల్యే అనుచరులు అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొలనుపాక భూమి విషయంలో బిర్లా ఐలయ్య నా అనుచరుల మీద గుంట భూమి చూపించినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నాడు. కావున మీ అనుచరులే కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, మా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నాయని, మీరు రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మాలోత్ మోతీలాల్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి మా తాతల నుండి కాస్తు చేసుకుంటూ వస్తున్నాం, పట్టా భూమి కాదని ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేక ఈనాడు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి అసైన్డ్ భూమిని కొనుగోలు చేసి పట్టా భూమిగా మార్చి వేరే వాళ్లకు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మా భూమిని మాకు ఇవ్వాలని మోతీలాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బక్కా రాంప్రసాద్, పండరి గౌడ్, కృష్ణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు భువని సుంతా మహేందర్ రెడ్డి గారు లైవ్లో మాట్లాడిన విషయం ఏంటంటే, ఫైనాట్ 2లో 18 ఎకరాలు 28 గుంటలు, మరి ఫైనాట్ 4లో 16 ఎకరాల భూమి విషయంలో దాంట్లో ఎవరు అనేకాంతం చేసి తీసుకున్నారు అనేది బట్టబోగు చేసి చెప్పారు. దాని మీద నిన్న ఆలేరు మండలంలో సంబంధించిన నాయకులు కొంతమంది మరి నిజాన్ని అబద్ధంగా వాళ్ళు చేసి ఇది పట్టా భూమి అని చెప్పడం జరిగింది. మరి ఇది పట్టా భూమి కాదా అనేది మేము పూర్తి ఎవిడెన్స్తోని ప్రతి డాక్యుమెంటు ప్రతిది కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 18 ఎకరాల 28 గుంటలలో ఫైనాట్ 2లో 2 ఎకరాలే పట్టా భూమిగా ఉండి మిగతాదంతా అసైన్మెంట్ కింద గిరిజనులకు మనిషి ఎకరం భూమి 2 ఎకరాల భూమి 9 మందికి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది పట్టా సర్టిఫికెట్ కానీ ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికార్డు ప్రకారంగా మా దగ్గర ఉంది. తర్వాత 4లో కూడా అదే 9 మందికి 16 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి మరి కాలువ పోయింది, తర్వాత మరి హైవే రోడ్డు కూడా పోయింది. ఈ 2 పోయినప్పటికీ అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి మరి వీళ్ళు పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఒక దాంట్లో ఒక సర్వే నెంబర్లో 38 గుంటలు, ఒక సర్వే నెంబర్లో 1 ఎకరము, ఒక సర్వే నెంబర్లో మళ్ళీ 6 గుంటలు మొత్తం కలిసి వాళ్ళు మరి ఈ భూమిని ఏకే భుక్షపతి అనే వ్యక్తిని కొనుగోలు చేయడం జరిగింది. వీళ్ళ ఆపతికి ఈ గిరిజనులు అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఎక్క లక్ష్మీనరసింహకు వాళ్ళ కొడుకైన భుక్షపతి కొడుకు లక్ష్మీనరసింహకు ఈ భూమిని మరి చేయడం జరిగింది. ఆయన తర్వాత ఇక్కడే జరిగింది ఏంటంటే, ఈ భూమి అసైన్మెంట్ భూమి అనేది ఈ పక్కకున్న వ్యక్తి వీళ్ళ అమ్మేరు మోతిలాలు, వీళ్ళ వారసులు, వాళ్ళకి తెలుసు, ఆయన చెప్తాడు. ఈ భూమిని మరి ఎప్పుడైతే వాళ్ళు ఈ భూమి మీద కన్నేసిరో, ఇది హైవే దగ్గర ఉంటుంది, దీన్ని పట్టా భూమిగా మార్చుకుంటూ పట్టా భూమిగా చూపించుకుంటూ వాళ్ళు ఏం చేసిరంటే, కాలపల్లి కుమారస్వామికి వాళ్ళ డ్రైవరు, ప్రస్తుతం ఎమ్మెల్యే గారి డ్రైవరు, వారికి ఎకరం 12 గుంటలు, మళ్ళీ తర్వాత కంచెల బాలరాజుకు 1 ఎకరం 24 గుంటల భూమిని వీరి నుంచి వీళ్ళు జీపే చేసుకోవడం జరిగింది. జీపే కాపీలు మన దగ్గర, ప్రతి కాపీ మన దగ్గర ఉంది, ప్రతి పానీ రికార్డు అమాన్మెంట్తో సహా ఉన్నాయి. దానికి ఎవరైతే అసైన్మెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా వీళ్ళ పేర్లు, ప్రతి ఒక్క పేరు సర్టిఫికెట్ కూడా ఉంది, సర్టిఫికెట్లో ప్రొసీడింగ్లు ఉన్నాయి. మరి తర్వాత వాళ్ళు ఏం చేసారంటే, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ మరి వాళ్ళు తీసుకొని దీన్ని కన్వర్షన్ చేయించుకోవడానికి, లేకుంటే పట్టాగా చేపించి వాళ్ళ ఒత్తిడితోని దీన్ని పట్టా భూమిగా మార్చి తర్వాత వీళ్ళు అమ్మడానికి
మరి లక్షలాది రూపాయలను కోట్ల రూపాయలకు ఇది హైవే దగ్గర ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర బెదిరించో అదిరించో తీసుకొని వాళ్ళు ఏం చేసిరంటే చిరబోయిన సుజాత అనే వ్యక్తికి ఈ 2 సర్వే నెంబర్లలో 1 ఎకరం 18 గుంటలు ఒక దాంట్లో మొత్తం 1 ఎకరము 1 ఎకరం 18 గుంటలు ఒక దాంట్లో మొత్తం కలిసి వీళ్ళకు ఈ భూమిని వీళ్ళకి అమ్మడం జరిగింది. వీళ్ళకి అమ్మి కన్వర్షన్ చేసి ఇప్పుడు దాన్ని ప్లాటింగ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ నరసింహ పేరు మీద ఉన్నప్పుడే దాంట్లోకి వెళ్ళి మరి కాలువ కూడా పోయింది. 21 గుంట కాలువలో మైనస్ అయింది. వీళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు, ఆ కాలువ కూడా దొవ్వనీయలేదు. దాన్ని అట్లే పెట్టి ఇప్పుడు దాన్ని అమ్మి కన్వర్షన్ చేసి మళ్ళీ లేఅవుట్ చేయడం జరిగింది. అంటే ఇది ఫ్రాడ్ చేస్తున్నట్ట, ఏం చేస్తున్నట్టు? మరి ఎమ్మెల్యే గారు గతంలో మాట్లాడినప్పుడు కొలంపాక విషయంలో నేను కనుక నాకు సంబంధించిన కనుక ఒక్కరి పేరున్నా కూడా నేను మరి రాజీనామా చేస్తా, మరి మీరు మా ఎమ్మెల్యే గారిని కొంగిడి సుల్తాన్ మహేందర్ రెడ్డి గారిని మరి నీకు మతి లేదు లేకుంటే పిచ్చి పట్టింది, నేను హాస్పిటల్ పంపిస్తా అనే పద్ధతిలో మాట్లాడుకుంటూ మరి నేను పంపిస్తా అని చెప్పుకుంటూ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని అడిగిండు. వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు ఈ బాలరాజు అనే వ్యక్తిని డ్రైవరు తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మరి వీళ్ళ పేరు మీద కుమారస్వామి బాలరాజు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ పేర్ల మీద వచ్చింది కానీ బాధాప్త కొన్నాము అంటారు అనుకో, కొంటే అసైన్మెంట్ భూమి కొంటారా? కొనొచ్చా? వేరే వాళ్ళకి మీకు తేడా లేదు, మీకు తేడా ఉందిగా, మీరు ఎట్లా కొన్నారు? మళ్ళీ తర్వాత కూడా మీ చుట్టాలకే పోయినట్టుగా ఇలా అనుమానాలు ఉన్నాయి, తెలుస్తున్నది. ఈ బాధాప్త డాక్యుమెంట్ ఉంది. మరి మీరు ఇలాంటి తప్పు చేసి కోట్లాది రూపాయల ఆస్తిని తక్కువ కొని మళ్ళీ దీన్ని పట్టాభూమిగా మార్చే అసైన్మెంట్ను చేసిరు. అది మా మేడం గారు ఏం చెప్తున్నారంటే అది గిరిజనులకు మాత్రమే ఇవ్వాలి, మళ్ళీ ఆ పట్టాలు క్యాన్సిల్ చేయాలంటారు. ఎంబడే అది పట్టాలు క్యాన్సిల్ చేసి ఎవరైతే దానికి పట్టా గవర్నమెంట్ ఇచ్చిందో వాళ్ళకే అది దారదత్వంగా ఉండాలి, దాన్ని అమ్మడానికి కొనడానికి లేదు కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరైనా కూడా నిన్న మాట్లాడినటువంటి మరి మతిలేక మాట్లాడుతున్నారు ఒకరు, తెలిసి తెలియక మరి ఏదో మేము అధికారంలో ఉంది, మేము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే పద్ధతిలో మరి ఇక్కడ ఉన్నటువంటి మండల లీడర్లు కూడా మాట్లాడుతున్నారు. తస్మా జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అది పద్ధతి కాదు. మరి గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి. మీకు సంబంధించిన మీరు ఎక్కడికి వచ్చినా కూడా రుజువు చేయడానికి మేము ప్రతి డాక్యుమెంటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చినాయి కానీ మరి మీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ కానీ ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళ ఫోటోలతో సహా మేము తీసుకొచ్చి ఎక్కడైనా కూడా బహిరంగంగా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు వస్తారా చెప్పండి. ఒకవేళ లేదంటే మీ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మరి రాజీనామాకి ఎప్పుడు సిద్ధమో చెప్పండి. మేము ఇది తప్పుగా ఉంటేనే ఇది కాదే రుజువు చేయలేకపోతే మేము రాజకీయ సన్యాసం తీసుకోబెట్టడానికి మా మాజీ ఎమ్మెల్యే గారికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మీరు దానికి ఇంకో కథల్ని వీరేదో అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి చేయడానికి సృష్టిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు మళ్ళొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేసి దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో చేస్తే బాగుండదు. దాని అంతా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూనే ఎవరేంది అనేది లేదు. నిన్న ఒక ఆయనను పట్టుకొచ్చి మీరు మరి మా భూమి ఇది పట్టా భూమి అని చెప్పించారు. ఎవరైతే భూమి అప్పుడు అమ్మిరో వాళ్ళది అసైన్మెంటా కాదా, అసైన్మెంట్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది మరి వీళ్ళు పక్కకే ఉన్నాడు ఆయన, మరి నాయకు ఆయన చెప్తాడు. మరి దాన్ని మీరు చూడాలని చెప్పేసి మీకు కావాల్సినది ఏదైనా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు మళ్ళొకసారి మా కొంగిడి సుల్తాన్ మహేందర్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే గారిని మీరు నోరు జారి మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని తస్మా జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్న ఒక ప్రెస్ మీట్లో మా ల్యాండ్ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. 502 సర్వే నెంబర్లో 38 గుంటలు 2, మా బాబాయిది 38 గుంటలు, మాది 38 గుంటలు. అది సీలింగ్ ల్యాండే. సుమారు మాకు గవర్నమెంట్ ఇచ్చి ఒక 40 సంవత్సరాలు అవుతుంది. అందులో మాకు అప్పుడు మా బాబాయికి 4 ఆడకూతుర్లు, బిడ్డలు పెళ్లి చేయడానికి 1,50,000 రూపాయలు చొప్పునతో ఏదో మేము ఉట్టి పేపర్ పైన రాసి ఇచ్చాము. అప్పుడు మాకు కూడా పాస్బుక్ లేదు. ఆ తర్వాత మేము అమ్మింది ఎగిడి భిక్షపతికి వాస్తవమే, కానీ అది సీలింగ్ ల్యాండ్ అని సుమారు 20 సంవత్సరాల దాకా దానికి కొనడానికి ఎవరు ముందుకు రాలేకపోయారు. రీసెంట్లీ ఒక 1 year క్రితము ఎలక్షన్లు అయిన తర్వాత
ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ల్యాండ్కు కొనడం జరిగింది. వాళ్ళ చేతిలో రాగానే ఇమీడియట్లీ పట్టాగా మారింది. అది సుమారు 20 సంవత్సరాలు అది సీలింగ్ అని వందల మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చూసేసి వెళ్ళిపోవడం చాలా మంది జరిగింది. ఆ విషయం చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఆ పక్కన 504 సర్వే నెంబర్ ఉంది, 503 సర్వే నెంబర్ ఉంది, 502 సర్వే నెంబర్ ఉంది. ఏ సర్వే నెంబర్లో అక్కడ చేస్తే అందరికీ తెలుసు ఇది సీలింగ్ ల్యాండ్ అని అందరికీ తెలుసు, దానం ధర్మం ఇచ్చిన ల్యాండ్ అనేది తెలుసు. కానీ ఈ సంవత్సరం లోపు ఎమ్మెల్యే గెలవడము, ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ 38 గుంటలు పట్టగా మారింది. మా పక్కన ఉన్న బంధువులే అలాది 504 సర్వే నెంబర్లో అది కూడా ఇమీడియట్లీ పట్టాగా మారింది. మారిన తర్వాత ఇమీడియట్లీ ఇప్పుడు నాకు ఇక్కడ ఎవిడెన్స్ ఏముందంటే చూస్తున్నాను, ఇందులో బీర్లా ఐలయ్యకి సంబంధించిన డ్రైవర్లే ఇక్కడ కొన్నారు, మళ్ళీ వేరే వాళ్ళకు సేల్ డీడ్ చేసినట్టు ఇక్కడ పేపర్లు కూడా ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మా తాతల నుండి మా డాడీ నుండి వచ్చింది కాదు అది. మాకు అప్పుడు గవర్నమెంట్ దానం ధర్మం ఇచ్చిందనే ఉన్నది మా దగ్గర. అది మా ఇంతవరకు పాస్బుక్లే లేవు. మొన్న కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా మాకు చిన్న పాస్బుక్లే వచ్చాయి. అంతవరకు మా దగ్గర ఏ పాస్బుక్ లేదు, మాకు పట్టా అనే విషయం లేదు. ఆ సెల్లింగ్ ల్యాండ్ మళ్ళీ మాకు రిప్లై కావాలని నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా తండ నుండి మాట్లాడే నాయకుడు కాలిపిలి, ఎందుకంటే పైసల సొత్తుకు వాళ్ళకు లొత్తుగా ఉండి మాట్లాడుతున్నారు. కానీ మా సొంత జాగా, మా జాగా అది. మా డాడీ నాకు తెలియకుండానే, అంటే మేము అప్పుడు చిన్నపిల్లలము, మాకు తినడానికి గతి లేని సందర్భంలో మా డాడీ అమ్మొచ్చు. మా బాబాయికి 4 పిల్లల ద్వారా అమ్మిండదు, కాదంటలేము. కానీ ఆ సీలింగ్ జాగా ఉంది కాబట్టి ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పటికీ దానికి బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే గెలిచి దానికి కొనుక్కొని పట్టగా మార్చుకొని లక్షల కోట్లలో అమ్ముకుంటున్నారు. అది క్యాన్సిల్ చేసి మా ల్యాండ్ మాకు ఇవ్వగలరని నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.